జగన్ భీమవరం వచ్చి ఆక్వా రైతులను ఉద్ధరిస్తామనటం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి విమర్శించారు. వైసీపీ హయాంలో ఆక్వా రైతుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తన హయాంలో ఆక్వా రైతులను జగన్ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు ఆరోపించారు. కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఆక్వా రైతులను కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని మళ్ళీ ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్లో రూపాయిన్నరకి కరెంటు కానీ అలాగే రైతులకి మేత కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ప్రజలంతా నష్టపోయారు, రాష్ట్రం అంతా నష్టపోయింది, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు. మరి ఇదే ప్రభుత్వం మరి ఇదే మనం తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా ఏదైనా ఒక విషయం మీద నిరసన కార్యక్రమం కానీ ధర్నా కానీ చేస్తే వాళ్ళు చాలా ఎరాచ్ చేసి పోలీసులు కాపలా పెట్టి వాళ్ళని మరి హింసించిన రోజులు ఎన్నో మీ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజున రోడ్డు ఎక్కుతున్నారు రేపంటే దాన్ని ఎవరు హర్షించరు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఏ రకంగా దగా చేసావు, ఏ రకంగా అన్యాయం చేసావు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తాను. నీకు దమ్ము ఉంటే రేపు పొద్దున్న నేను చెప్పే విషయాలన్నింటి మీద నువ్వు సభలో మాట్లాడే దమ్ము మీ పార్టీకి ఉందని చెప్పి విరోధంగా అడుగుతాను. 2019కి ఫీడ్ ధర టన్నుకు 78,000, 74 నుంచి 76,000 ఉంటే నువ్వు వచ్చిన వెంటనే ఫీడ్ కంపెనీ వాళ్ళని కేకేసి పిలిచి జే ట్యాక్స్ అని చెప్పేసి 85,000 రూపాయలు చేసిన పని నీది కాదా అని అడుగుతున్నాను. రైతులకి పండిన పంటను దాచుకుంటే కోల్డ్ స్టోరేజ్ ఇవ్వాల్సిన టైంలో నువ్వు ఆక్వా రైతులని మోసం చేయడం కోసం ఎక్స్పోర్టర్స్ తోటి కలిసిపోయి కేజీకి 500-600 రూపాయలు అమ్మాల్సిన రైలు కూడా 50కి 100కి కొని నీవు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకుని మోసం చేయని మాట కాదా అని చెప్పి అడుగుతాను. దీనికి సమాధానం చెప్పాలని బాధ్యత నీకు ఉందని అడుగుతాను. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పలకంతకు వస్తున్నావు అంటే ఏంటి మోసం? ఎందుకు వస్తున్నావు? నువ్వు ఫ్లెక్సీలు చూసుకుంటూ వస్తున్నావా? నీ క్యాడర్ ఎంతవరకు ఉందో చూసుకుంటూ వస్తున్నావా? నిజంగా రైతుల గురించి వస్తున్నావా? నిజంగా రైతుల గురించి వచ్చి పొలం అయితే ఒక్క రైతుని చూపించండి మీరు.